ఇంటికి వెళ్ళిన పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన భరత్. పల్లవికి భరత్ ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడో, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. ఇక సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పల్లవిని అడుగుతూ ఉంటుంది మీనాక్షి, నువ్వు కూడా అందరితో పాటు కూర్చొని భోజనం చెయ్యమ్మా అని అడుగుతుంది. నాకిప్పుడు ఆకలిగా లేదు బావా, నేను ఇప్పుడు తినను అని కమల్తో చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే మీనాక్షి బాధపడుతూ ఉంటుంది, పల్లవి భోజనం చేయలేదని. ఇక చేయలేదని తెలుసుకొని తను భోజనం పట్టుకొని బయటకైతే వస్తుంది. చూడమ్మా పల్లవి, ఆకలితో ఉంటే నీరసంగా ఉంటుంది, భోజనం చెయ్యమ్మా అని అడుగుతుందో అప్పుడే ఇక పల్లవి ఏంటి నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అన్నంలో విషం కలిపి నన్ను చంపాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది మీనాక్షిని. అన్నాన్ని పక్కకి నెట్టేసి పల్లవి. అప్పుడే ఇక అది చూసి మీనాక్షి చాలా బాధపడుతూ ఏం మాట్లాడుతున్నావమ్మా, కూతుర్ని ఎవరైనా విషమిచ్చి చంపుకుంటారా అని అడుగుతూ ఉంటే ఏంటి కూతురా అని షాక్ అయిపోతుంది పల్లవి. అంటే నువ్వు నాకు కూతురు లాంటి దానివి కదమ్మా, అందుకే అడుగుతున్నాను అని అంటూ ఉంటే నేను కూతురు లాంటి దాన్నా, అసలు నీలాంటి దానికి కూతురుగా ఉండడం కన్నా చావడం మేలు, ఇంకెప్పుడు కూడా నువ్వు మా అమ్మవని అనొద్దు అని అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాట విని మీనాక్షి, అలా అనకమ్మా, నువ్వు నన్ను అమ్మగా ఒప్పుకోపోయినా నువ్వు నా కూతురు లాంటి దానివే అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని, చూడు కూతురు లాంటి దానివి అలాంటి దానివని నువ్వు అనొద్దు, నువ్వు నాకు అసలు అమ్మవే కాదు, ఇంకెప్పుడు కూడా నన్ను కూతురులాగా చూడకు అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో అవని మీనాక్షి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ప్రతిసారి నువ్వు అలాగా అవమానపడుతూ ఉంటున్నావు, నీకు అసలు ఎందుకు ఇదంతా? పల్లవి తను మనసు మార్చుకోదు, తను అలాగే అవమానిస్తూ ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది అవని. లేదమ్మా, పల్లవిని చూస్తుంటే భయమేస్తుంది, తనని అందరూ దూరం పెడుతున్నారు, అందరూ తనని అసహించుకుంటున్నారు. నాకు ఒక కన్న తల్లిగా కూతుర్ని నీకులాగా ఎవరైనా పొగిడితే బాగుండని అనిపిస్తుంది కదా, కానీ తనకి నీ బుద్ధులు రాలేదు, మరి ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు. నీ బుద్ధిలో కొంచెం అన్నా వచ్చినా సరే దాని మనసు మారుతుంది. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటుందో ఏంటో, ఒకళ్ళ మీద పగ పెంచుకొని ఎన్ని రోజులని అలాగా అందరి మధ్య కలవకుండా ఏకాకిలా ఉండిపోతుంది. అదే నాకు భయమేస్తుంది. అమ్మ అవని, నువ్వు కమల్తో ఒక విషయం చెప్పు. పల్లవి కమల్తోనే బాగా మాట్లాడుతుంది కొద్దిగా, అందుకనే పల్లవిని ప్రేమగా చూసుకోమని చెప్పు. అందరూ కూడా అసహించుకుంటే కమల్ కూడా దాన్ని మాటలు అంటున్నాడు. అందరూ అంటే వేరు, కమల్ అంటే తట్టుకోలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి ఇక అవని ఆలోచిస్తూ కమల్ దగ్గరికి వెళ్ళి పల్లవికి భోజనం పెట్టు అని అంటూ ఉంటుంది. ఏంటొదినా నువ్వు కూడా అందరూ కూడా సంతోషంగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటే పొగరుగా నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నేను ఇప్పుడు భోజనం చేయనని చెప్పేసి వెళ్ళిపోయింది కదా, అలా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వదినా ఇంకా నువ్వు పల్లవిని మంచిగా చూడమంటున్నావు? నాకు అదంటే ఇష్టం పోతుంది, రోజు రోజుకి దాని మీద కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు. లేదు కమల్, ఇప్పుడు ప్రస్తుతానికి పల్లవికి నువ్వే ఓదార్పునివ్వాలి. పాపం తల్లి పోయిన బాధలో నుంచి తను బయటికి రాలేదు, అందుకని అలా ప్రవర్తిస్తుంది. వెళ్ళు, భర్తగా ఇది తనని ఓదార్చడం నీ బాధ్యత అని అవని అయితే చెప్తుంది. అప్పుడే ఇక అవని మాటలు విన్న కమల్ భోజనం తీసుకుని పల్లవి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి, పల్లవి భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు భోజనం తీసుకొచ్చావా బావా? నీ అంతట నువ్వే తీసుకొచ్చావా, లేకపోతే మీ వదిన చెప్పిందని తీసుకొచ్చావా అని అంటూ ఉంటే, ఒసే పిచ్చిదానా, ప్రేమతో భోజనం తీసుకొస్తే వాళ్ళు చెప్తే తీసుకొచ్చావా, వీళ్ళు చెప్తే తీసుకొచ్చావా అంటావేంటి? నువ్వు భోజనం చేయకుండా పస్తులతో పడుకుంటే నా ప్రాణం ఒప్పుతుందనుకుంటున్నావా? భోజనం చెయ్యి అని తను ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటాడు కమల్ అలా ప్రేమగా తినిపించడం చూసి పల్లవి చాలా ఆనందపడుతూ ఎమోషనల్ అవుతుంది. అందరూ నన్ను కానిదాల్లా చూస్తున్నారు, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, కానీ నువ్వు నా మీద చూపించే ప్రేమ ఆ బాధనంతా కూడా నాకు పోగొడుతుంది బావా అంటూ తింటూ చెప్తూ ఉంటుంది. వదిన, నువ్వు చెప్పింది కరెక్టే, పల్లవి
నా ప్రేమని పొందడానికి చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కమల్. తర్వాత ఇక పల్లవి ఇలా అంటుంది, కొన్ని రోజులు నేను మా ఇంటి దగ్గర ఉండొస్తాను బావా. అక్కడ మా అమ్మకి సంబంధించిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అమ్మ బ్రతికున్నప్పుడు ఎలాగో ఉండలేకపోయాను. కాస్త అక్కడుంటే అమ్మ ఆత్మన్నా శాంతిస్తుంది అని చెప్తూ ఉంటుంది పల్లవి. సరే పల్లవి, రేపు వెళ్ళు, తొందరగా వచ్చేసాయి. అక్కడ ఎన్నో రోజులు ఉండడం మంచిది కాదు. అయినా భరత్ ప్రణతి అక్కడే ఉంటున్నారు కదా అని అనగానే, అయినా వాళ్ళు ఎందుకు అక్కడ ఉండాలి, వాళ్ళను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటాను అని చెప్తూ ఉంటుంది పల్లవి. నువ్వు ఒక్కదానివి అక్కడ ఉంటావా? నువ్వు ఉండే వరకు ఉండమని చెప్పు అని కమల్ అయితే అంటాడు. ఉదయం అవ్వగానే ఇక పల్లవి బ్యాగ్ తీసుకొని బయలుదేరడం చూసిన మీనాక్షి, అమ్మ పల్లవి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది పల్లవి, మా ఇంటికి వెళ్తున్నాను. ఏంటి ఇప్పుడు వెళ్ళకూడదా? దీనికి కూడా నీ పర్మిషను, నీ కూతురు పర్మిషన్ అడిగి వెళ్ళాలా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అలాగని నేను అనలేదమ్మా. అయినా అక్కడికి ఎందుకమ్మా, వెళ్ళి ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటే, నా ఇష్టం, నా పుట్టింటికి నేను వెళ్తున్నాను. నా భర్తను అడిగాను, వెళ్ళమన్నారు. నీ సలహా అవసరం లేదు అని పల్లవి అయితే వెళ్ళిపోతుంది. అలా పల్లవి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనాక్షి భరత్కి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు భరత్ అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మా కొడుకు ఇప్పటికి గుర్తుకొచ్చాడా నీకు అని అడుగుతూ ఉంటాడు భరత్. రే, మొన్న నీతో రానన్నానని కోపం వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. మరి కోపం కాకుండా ఇంకేంటమ్మా, నువ్వు అక్కతో అక్కడే ఉంటానంటే నాకు ఎలా ఉంటుంది? అందుకని నేను రానని చెప్పా. నేను కోపం వచ్చింది నాకు, నువ్వు రాననేసరికి ఎంత బాధ కలిగిందో తెలుసా అని అనగానే, సరేరా ఇప్పుడు వస్తాను అని అంటూ ఉంటుంది మీనాక్షి. ఇప్పుడు వద్దులేమ్మా, తర్వాత వద్దు కానీ అక్కడే ఉండు అని భరత్ అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి భరత్ అలా అంటున్నావు? నేను రమ్మన్నప్పుడు నువ్వు రాలేదు, నువ్వు వస్తానన్నప్పుడు నేను వద్దంటున్నాను, దాంట్లో ఏముందిలే అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే పక్కనే ఉన్న ప్రణతి, ఏంటి అత్తయ్య ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది. మొన్న నేను రమ్మంటేనేమో బెట్టు చేసింది, ఇప్పుడు తనే ఫోన్ చేసి ఇక్కడికి వస్తానంటుంది అని అనగానే, మరి వస్తానంటే నువ్వెందుకు వద్దన్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రణతి. ఆ బాధ ఏంటో మా అమ్మకు కూడా తెలియాలి కదా, ఇంకోసారి నేను పిలిచినప్పుడు తక్కువని వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆటోలో నుంచి పల్లవి అయితే దిగుతుంది. పల్లవి బ్యాగుతో రావడం చూసి అప్పుడే ఇక భరత్ అంటూ ఉంటాడు, ఏంటి సిస్టర్ వచ్చావు అని అడుగుతూ ఉంటే, నా ఇంటికి నేను వచ్చాను, ఎందుకు వచ్చావని అడుగుతావేంటి భరత్ అని అడుగుతూ ఉంటుంది పల్లవి. సిస్టర్ చూడండి, మీరు ప్రతిసారి ఇక్కడికి రావద్దు. ఎందుకు ప్రతిసారి వస్తున్నారు? మీకంటూ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఉండండి అని చెప్తూ ఉంటాడు భరత్. ఏ భరత్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది నా ఇల్లు, ఏదో నీకు రాసేసినట్టు మాట్లాడుతున్నావేంటి అని అనగానే, మీ ఇల్లా, ఇది మీ పేరు మీద ఉందా అని అడుగుతూ ఉంటాడు. నా పేరు మీద లేకపోయినా ఇది మా మమ్మీ ఇల్లు, మా మమ్మీ పేరు మీద ఉంది అని పల్లవి అనడంతో, ఒక్కసారి ఈ లాయర్ నోటీస్ చూడండి అని చూపిస్తాడు భరత్. ఆ లాయర్ నోటీస్ చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి, ఏంటి మా మమ్మీ ఎప్పుడో నీకు ఈ ఇంటిని రాసేసిందా అని అంటూ ఆశ్చర్యపోతుంది. అవును, ఈ ఇంటిని నా పేరు మీదే ఎప్పుడో అమ్మ రాసేసింది, రాజేశ్వరి అమ్మ. కాబట్టి ఈ ఇల్లు ఇప్పుడు నాది. ప్రతిసారి ఇంటికి వచ్చి మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటూ షాక్ ఇస్తాడు భరత్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.